ఈ బాగా కడుక్కొని పిన్నితోనైతే గీసేసుకుందాం. జీలకర్ర ఆవాలు, ఇంత ఉప్పు, ఇంత మసాలా పొడి 3 వేసుకొని ఒకసారి దంచుకుందాం. అయితే అయిపోయిందా. ఇప్పుడు గీసుకున్న మిరపకాయలకైతే నించుకుందాం. అయితే అయిపోయిందా. పెంచి మీదకైతే వేసుకుందాం. ఒక గంట నూనె అయితే పోసుకుందాం. పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాం. మిరపకాయలు అయితే బాగా మగ్గేవే. దానిలోకి ఇంత పసుపు, దంచి పెట్టుకున్న జీలకర్ర ఆవాలు అయితే వేసుకుందాం. కలుపుకుందాం. పచ్చిమిరపకాయలు అయితే బాగా మగ్గేవే. దానిలో కొన్ని అయితే నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడైతే స్టవ్కైతే ముచ్చుకుందాం. బాగా మగ్గుతాయి. అయితే బాగా మగ్గేవే. ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ప్లేట్ ముచ్చినాకైతే ఇక ఇంత బాగా అయితే మగ్గేవే. ఇంట్లో వేసుకునండి పప్పు చారు అన్నం లెక్క అయితే బాగుంటాయి. పుండుకూర పప్పు అన్నం లెక్క కానీ బాగుంటాయి.